రాయల్ ఫ్యామిలీస్లో పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి? ఒక నార్మల్ పర్సన్, మనలాంటి పర్సన్ రాజ కుటుంబాలకు సంబంధించిన యువరాణిని పెళ్లి చేసుకోవడం సాధ్యమవుతుందా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రాయల్ ఫ్యామిలీస్ ఈ పేరు వింటేనే మనకు గుర్తుకు వచ్చేవి భారీ రాజభవనాలు, బంగారు కిరీటాలు, సెక్యూరిటీ, లగ్జరీ జీవితం. కానీ నిజానికి రాయల్ ఫ్యామిలీస్ అంటే కేవలం డబ్బు కాదు, అవి శతాబ్దాల చరిత్ర, దేశ సంస్కృతి మరియు రాజ్యానికి గుర్తింపు. ప్రపంచంలో ఇప్పటికీ చాలా దేశాల్లో రాయల్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఉదాహరణకు బ్రిటన్, స్వీడన్, నార్వే, జపాన్, డెన్మార్క్. ఇలాంటి దేశాల్లో ఇప్పటికీ రాజ కుటుంబాలకు ఎంతో గౌరవం ఉంటుంది. అయితే ఈ రాయల్ ఫ్యామిలీస్ ఇప్పుడు దేశాన్ని డైరెక్ట్గా పాలించలేకపోయినా వాళ్ళు ఆ దేశానికి ఒక సింబల్లా ఉంటున్నారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం కింగ్స్ మరియు క్వీన్స్ దేశాలను పాలించేవారు. వాళ్ళ మాటే చట్టం. రాయల్ ఫ్యామిలీలో పుట్టడం అంటే అది ఒక పవర్. అందుకే అప్పట్లో ప్రిన్స్ మరియు ప్రిన్సెస్లు పెళ్ళిళ్ళు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండేవి. సాధారణ వ్యక్తులను పెళ్లి చేసుకోవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే వాళ్ళు బిలీవ్ చేసేది ఒక రాయల్ బ్లడ్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్ ఇంకో రాయల్ బ్లడ్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్ని మాత్రమే పెళ్లి చేసుకోవాలనేది రూల్. కానీ సమయం మారింది, ప్రపంచం మోడర్న్ అయింది. ఇప్పుడు రాజకుటుంబాల్లో కూడా పర్సనల్ ఫ్రీడమ్, లవ్ మ్యారేజ్, ఇండివిజువల్ చాయిస్ ఇవన్నీ ఇంపార్టెన్స్ పొందుతున్నాయి. ఈ రోజుల్లో చాలా ప్రిన్సెస్లు కామన్ పీపుల్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. ఒక ప్రిన్సెస్ తన జిమ్ ట్రైనర్ని ప్రేమించింది. మరో ప్రిన్సెస్ కాలేజీలో కలిసిన ఆర్డినరీ స్టూడెంట్ని పెళ్లి చేసుకుంది. ఇంకొక రాయల్ మెంబర్ ఒక బిజినెస్ మ్యాన్ని పెళ్లి చేసుకుంది. ఇవి చూస్తే ఒక విషయం అర్థమవుతుంది. రాయల్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు కూడా మనలాగే ఎమోషన్స్ ఉన్న మనుషులే. వాళ్ళకు కూడా లవ్ ఉంటుంది, డ్రీమ్స్ కూడా ఉంటాయి, ఫ్రీడమ్ కావాలని అనిపిస్తుంది. కానీ రాయల్ లైఫ్ అంటే అంత ఈజీ కాదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మీడియా అటెన్షన్, పబ్లిక్ ప్రెషర్, రాయల్ రూల్స్ ఇవన్నీ ఫాలో అవ్వాలి. కొన్ని సందర్భాల్లో కామన్ పర్సన్ని పెళ్లి చేసుకోవడం చాలా రాయల్ టైటిల్ కూడా పోతాయి. అయినా చాలామంది ప్రేమనే ఎంచుకున్నారు. అందుకే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం, నిజంగా ఒక కామన్ మ్యాన్ ప్రిన్సెస్ని పెళ్లి చేసుకోగలడా? మరి ప్రపంచంలో అలా జరిగిన నిజమైన స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? అవి మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఒక సాధారణ వ్యక్తి, మధ్యతరగతి కుటుంబం, సాధారణ జీవితం. అలాంటి వ్యక్తిని ఒక యువరాణి ప్రేమించి పెళ్లి చేసుకోవడం నిజంగా సాధ్యమవుతుందా? ఇది సినిమా కథ కాదు, నిజ జీవితంలో జరిగిన సంఘటన. ఒక ప్రిన్సెస్ తన జిమ్ కోచ్ని పెళ్లి చేసుకుంది. మరో ప్రిన్సెస్ ఒక కాలేజ్ స్టూడెంట్ని పెళ్లి చేసుకుంది. ఇంకో ప్రిన్సెస్ కోసం ప్రపంచం మొత్తం షాక్ అయ్యింది. అయితే నిజంగా కామన్ మ్యాన్ ప్రిన్సెస్ని పెళ్లి చేసుకోగలడా? కొన్ని సంవత్సరాల క్రితం వరకు రాజ కుటుంబాల్లో పెళ్లిళ్ళు అంటే రాజు కుటుంబాల మధ్య జరిగేవి. ఒక రాజు కుటుంబానికి సంబంధించిన యువరాణి ఇంకో రాజు కుటుంబానికి సంబంధించిన యువరాజు మాత్రమే పెళ్లి చేసుకోవాల్సినటువంటి రూల్స్ ఉండేవి. వాళ్ళు సాధారణ వ్యక్తులను పెళ్లి చేసుకోవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే రాయల్ బ్లడ్ మరియు ఫ్యామిలీ ట్రెడిషన్స్, ఇవి చాలా ఇంపార్టెంట్గా భావించేవారు. కానీ ప్రపంచం మారింది. ఇప్పుడు ప్రపంచంలోనే ఫేమస్ రియల్ స్టోరీస్ చెప్తాను. విక్టోరియా క్రౌన్ ఆఫ్ స్వీడన్ అంటే భవిష్యత్తులో దేశానికి తరం అవ్వాల్సిన యువరాణి. ఒకరోజు ఆమె తెలుసుకోవాలని కాకుండా తీసుకోవడం ప్రారంభించింది. అక్కడ ఆమెకు కలిసిన వ్యక్తి ప్రిన్స్ ఆఫ్ వస్టర్ పోర్ట్లాండ్. కానీ అప్పట్లో అతను ప్రిన్స్ కాదు, అతను పరిశోధించాడు. మరియు సాధారణ దేశ రాజ్యాల నుంచి వచ్చిన వ్యక్తి. మొదట వాళ్ళు ట్రైనర్ మరియు ట్రైన్ కలిగి ఉన్నారు. కానీ ఆ యొక్క ఫ్రెండ్షిప్గా మారి ఆ తర్వాత ఆ ఫ్రెండ్షిప్ కాస్త లవ్గా మారింది. ఈ విషయం బయటకు వచ్చినప్పుడు స్వీడన్లో పెద్ద వార్త అయింది. ఫ్యూచర్ క్వీన్ ఒక జిమ్ కోచ్ని ప్రేమిస్తుందా అని ప్రపంచ మీడియా మాట్లాడింది. కొంతమంది ఇది రాయల్ ఫ్యామిలీకి సరిపోదు అన్నారు. కానీ విక్టోరియా ప్రిన్సెస్ ఈ విషయంలో క్లియర్గా తేల్చి చెప్పింది, నేను టైటిల్ని కాదు, మనసుని ప్రేమించానని. చివరికి 2010లో వాళ్ళు గ్రాండ్ రాయల్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఇలాంటిదే మరో నిజమైన సంఘటన జపాన్లో జరిగింది. ప్రిన్సెస్ మాకో జపాన్ రాయల్ ఫ్యామిలీకి చెందిన యువరాణి. ఆమె కాలేజీలో చదువుతున్నప్పుడు ఒక సాధారణ స్టూడెంట్ని ప్రేమించింది. ఆ వ్యక్తి కేయి కొనోలో.
అతను ప్రిన్స్ కాదు, రిచ్ బిజినెస్ మ్యాన్ కూడా కాదు, ఒక సాధారణ వ్యక్తి. కానీ ప్రేమ కోసం